వెల్కమ్ టు దేవసేన అభిరుచులు. ఈరోజు మనం బఠానీ చాట్ చేసుకుందామండి. బఠానీ చాట్ పానీపూరి బండి మీద అమ్మేది బఠానీ చాట్ అండి. ఇది పానీపూరి చూస్తే చాలు పిల్లలు పానీపూరి కావాలి అంటూ ఉంటారు, చాట్ కావాలంటుంటారు. అందుకనే మనం ఇంట్లోనే తయారు చేసి చూద్దామనేసి ఇంట్లోనే చేసుకుంటున్నామండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ప్లీజ్. ఇప్పుడు మనం బఠానీ చాట్ ఎలా తయారు చేసుకున్నామండి చూద్దాము. ఇప్పుడు ముందుగా మనం బఠానీలు తెచ్చుకొని ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి. ఒక నైట్ మొత్తం నానాలి ఇవి, ఎందుకంటే చాలా గట్టిగా ఉంటాయండి ఇవి. బఠానీలు తొందరగా నానవి, ఇవి బాగా నానాలి అంటే వన్ డే, ఒక రాత్రి మొత్తం అయినా నానబెట్టుకోవచ్చు, లేదా పగలు మొత్తంగా నానబెట్టుకొని సాయంకాలం చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కుక్కర్లో వేసి ఉడకబెట్టుకుందాం. చూడండి బాగా నానిపోయినాయి కదా, వీటిని మనం కుక్కర్లో వేసేసి ఉడకబెట్టుకుందామండి. చాలా గట్టిగా ఉంటాయండి. కుక్కర్లో వేసాక కూడా మనం కనీసం ఒక 5-6 విజిల్స్ పెట్టాలండి. అలాగే ఆలు కూడా పొట్టు తీసేసి ఒక ఆలుని 2 ముక్కలు చేసి కుక్కర్లో వేసేస్తే బఠానీతో పాటు ఉడికిపోతాయండి. చూడండి ఉడికిపోయినాయి. నేను ఒక 6 విజిల్స్ పెట్టుకున్నానండి, మంచిగా ఉడికిపోయి. ఈ విధంగా స్మాష్ చేసేస్తున్నాను, ఎందుకంటే ఈ బఠానీ అనేది మొత్తం మరీ గట్టిగా ఉంటే బాగుండదండి, కొంచెం స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టి కడాయిలో సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలండి. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి ఇవి కూడా వేసేసి కొంచెం పసుపు వేసుకోవాలి. అలాగే చిన్నగా ముక్కలు చేసి పెట్టుకుని టమాటాలండి, ఒక 2 టమాటాలు ముక్కలు చేసుకోవాలి, అవి కూడా వేసేసుకోవాలి. ఇవి బాగా వేగాలండి నీట్గా. ఇప్పుడు మనం కారం వేసుకుందాము. పచ్చిమిరపకాయలు వేసినా కానీ కారం అనేది కంపల్సరీ వేసుకోవాలి, పచ్చిమిరపకాయ సరిపోదు. ఇది వచ్చేసి బ్లాక్ సాల్ట్ అండి. ఈ బ్లాక్ సాల్ట్ వేస్తేనే మనకు చాట్కి టేస్ట్ వస్తుందండి. కొంచెం ధనియాల పొడి ఇది కూడా వేసుకోవాలి. ధనియాల పొడి వేసిన తర్వాత మనం చాట్ మసాలా కూడా వేసేసుకున్నాము. ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు మనం స్మాష్ చేసి పెట్టుకున్నాం కదండి ఆలు బఠానీ, నీట్గా స్మాష్ చేసుకోవాలండి. మరీ మెత్తగా కాకుండా కొంచెం పప్పు అక్కడక్కడ కనిపించేటట్టు స్మాష్ చేసుకుంటే చాట్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. మనం కొంచెం చింతపండు నానబెట్టిన జ్యూస్ కూడా తీసి పక్కన పెట్టుకోవాలండి. చింతపండు జ్యూస్ కూడా కొంచెం 1 స్పూను లేదా 1.5 స్పూన్ అంతే వేసుకోవాలి. మీరు చేసుకుని చాట్ని బట్టి వేయాలి. నేనైతే 1/2 కిలో కాబట్టి 1/2 కిలో బఠానీకి చూపించాను, 1.5 స్పూన్ వేసాను. అలాగే బఠానీ ఉడికిన తర్వాత వంపకుండా ఆ వాటర్ని పక్కగా పెట్టుకోవాలండి. ఆ వాటర్ పోసుకోవాలి, సరిపోకపోతే మనం ఆ వాటర్ నేను చూపించలేదు మీకు వంపేటప్పుడు, అవి పక్కగా పెట్టి అదే వాటర్ పోసుకున్నానండి. ఫైనల్గా మనం కొత్తిమీర వేసేసుకోవాలండి. కొత్తిమీర వేసేసుకొని ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి. చూడండి సేమ్ ఎలా సర్వ్ చేస్తారు అంటే ఇదే విధంగా సర్వ్ చేసుకుంటారండి. వాళ్ళు కూడా మనకు ప్లేట్లో ఇదే విధంగా వేసిస్తారు చాట్ అనేది. పానీపూరి అంటే అది వేరే, మళ్ళీ దానికి వాటర్ అవన్నీ చేసుకోవాలి. ఇది నేను చాట్ కాబట్టి మీకు చాట్ వరకే చేసి చూపిస్తున్నానండి. చూడండి చాట్ అంతా వేసి సన్నగా తరిగిన ఆనియన్స్ వేసి సన్నగా తరిగిన కొత్తిమీర, సన్నగా తరిగిన సేవ్ అండి, ఇది కారపూస అంటారు, సేవ్ అని కూడా అంటారు. ఇది కూడా నేను తయారు చేశానండి. అది ఎలా తయారు చేశాను అనేది నా ఛానల్లో ఉంది, లింక్ ఇస్తాను. లింక్ మీద క్లిక్ చేయండి, చూడవచ్చు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.